సమాజం పట్ల స్పందించి ఒక మోడల్గా ముందుకొస్తారని కూడా మనం ఆశిద్దాం. ఎవరైతే రాజకీయంలో ఉన్న వాళ్ళకి కూడా వీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ ఓరియంటేషన్. అసలు వ్యవస్థలో ఉన్న హక్కులేంటి, ప్రజల హక్కులేంటి, ప్రజాప్రతినిధిగా వారి బాధ్యత ఏంటి. కాబట్టి ఖచ్చితంగా దే నీడ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఓరియంటేషన్ అండ్ డెఫినెట్లీ దిస్ ఇన్స్టిట్యూట్ విల్ క్యాటర్ అండ్ విల్ డెఫినెట్లీ ఎవరైతే కోర్సులో జాయిన్ అయినారో ఖచ్చితంగా వాళ్ళు ప్రజాసేవలో ఉండి ఒక మోడల్గా ఉంటారని ఈ ఇన్స్టిట్యూట్తో మిగతా ఎవరైతే ఈ డైరెక్షన్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూట్తో సంబంధంతో ఈ విద్యార్థులతో మనం ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందని, ఈ విద్యార్థులకు కూడా అన్ని రకాల క్రాస్ సెక్షన్ ఆఫ్ సొసైటీతో కలవడానికి కూడా ఇన్స్టిట్యూషన్లో అవకాశం ఉంటుందని మనం ఆశిస్తాం. మెటీరియల్ ఖచ్చితంగా సతీష్ చంద్ర గారు, కిషన్ చంద్ర, ఐ నో హిమ్ రైట్ ఫ్రమ్ హిస్ ఎంగేజ్, డెఫినెట్లీ కావాల్సిన కోర్సు మెటీరియల్ విద్యార్థులకు కూడా అందిస్తారని, మా అటువంటి వాళ్ళకు కూడా ఈ టీంతో వర్క్ చేయడానికి కానీ ఇంటరాక్ట్ చేయడానికి కూడా భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని, సమాజం పట్ల ముఖ్యంగా సోషియో ఎకనామికల్, కల్చరల్, పొలిటికల్, ఎన్వైరన్మెంటల్ ఇవన్నీ ఇష్యూస్లో కూడా వీళ్ళందరూ పనిచేస్తారని, దీనికి పెద్ద నిష్ఠాతులు ఈ కోర్సులో చేయడం కావాలని లేదు. భాష మాట్లాడగలిగిన, రాయగలిగిన వారిని తీర్చిదిద్దే ఒక స్తోమత ఈ ఇన్స్టిట్యూషన్ ఉన్నారు. కాబట్టి ఒక మంచి మనిషి అంటే వీ నీడ్ ఏ గుడ్ పీపుల్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే సమాజాన్ని గౌరవించేవారు, తోటి మానవుని గౌరవించేవారు, పర్యావరణాన్ని గౌరవించేవారు, జీవరాశిని గౌరవించేవారు, నీరుని గౌరవించేవారు, భూమిని గౌరవించేవారు ఖచ్చితంగా వాళ్ళు సమాజానికి అవసరం. ఇన్స్టిట్యూట్లో అటువంటి వారికి అవకాశం ఉంటుందని, ఇటువంటి ఇన్స్టిట్యూట్ ఇంకే వేల మందిని కూడా తయారు చేయడానికి అటువంటి రచన సతీష్ చంద్ర గారు, కాకినాడ గారు, మిగతా వెల్విషర్స్ అందరూ కూడా ఒక్క సెంటర్తో కాదు, ఈ యొక్క సెంటర్ ఒక ఎపిక్ సెంటర్గా పనిచేస్తూ వేరియస్ ఆర్గనైజేషన్స్ కూడా ఒక రకమైన దశ చూపించడానికి స్పెషల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ పనిచేస్తుందని, ఇది ఒక మల్టిపుల్గా మనం పనిచేయాలి. 20-30 మందిని కాదు మనం తయారు చేసేది, వేలాది మంది లీడర్ అనేసరికి ఎనీ ఇష్యూ మనం అనుకున్న కన్సర్న్డ్ ఇష్యూలలో లీడ్ తీసుకునే రీతిగా ఒక వ్యక్తిత్వాన్ని తయారు చేయడం అనేది ఐ థింక్ దిస్ కోర్స్ ఇస్ మెయిన్లీ బేస్డ్. సర్టిఫికెట్ కాదు మన చేతికి వచ్చేది, ఈ కోర్సులో మనకు వచ్చేది ఎక్స్పీరియన్స్, అసైన్మెంట్స్. అంటే సతీష్ చంద్ర గారు డెఫినెట్లీ వెరీ టాప్ ట్రైనర్ కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు అన్ని విధాల ట్రైన్ అవుతారు. ఆడియో, విజువల్ ఈ విషయాలలో కూడా, ప్రింట్ ఫామ్లో కూడా అన్ని విధాలు కూడా వీళ్ళు ట్రైన్ అవుతారని, ఎవరికి తీసుకున్న రీతిగా భారతదేశంలోని మోడల్ ఉండడానికి అన్ని వేరియస్ డిపార్ట్మెంట్స్ యొక్క టెక్నికాలిటీస్, మనకున్న లాస్ అనే విషయాలు కూడా చదివి ఈ కోర్సు కూడా దేనికి తీసుకునే రీతిగా ఉండదని, సమాజానికి ఇటువంటి కోర్సులు మాత్రం బిల్డ్ చేయడానికి చాలా అవసరం. ఆ తర్వాత నేషనల్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ అప్ టు డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు కూడా మనం ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ భవిష్యత్తులో చేయాలని, ఆ విషయంలో సతీష్ చంద్ర గారికి, కిషన్ చంద్ర గారికి ఏ రకమైన అసోసియేషన్ అయినా మేము కలిసి మీకు పనిచేస్తామని చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు